హాయ్ గైస్ ఈరోజైతే మనకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బీసీ ఏజెంట్లకైతే కొన్ని బుక్లు అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ బుక్లు వచ్చేసి దేని గురించి అనేది వీడియోలు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి క్యూఆర్ కోడ్ అనమాట. కస్టమర్ సంబంధించిన ఏమైనా కంప్లైంట్స్ రేట్ చేయడానికి ఏమైనా డీటెయిల్ తీసుకోవడానికి మనం షాప్లో ఇదైతే ఇంకా స్టిక్కరింగ్ ఉంటుంది. స్టిక్కర్ తీసి అతుకు పెట్టుకోవాలన్నమాట షాప్లో. సో అలాగ వచ్చేసి మనకు నా బీసీ సంబంధించిన సర్టిఫికేట్ అనమాట. నేను ఏయూ స్మాల్ ఫైనాన్స్ బీసీ ఏజెంట్ అని. సో అలాగే ఈ బుక్ వచ్చేసి మనకు విజిటర్స్ బుక్ అనమాట. సో మనకు బ్యాంకు సంబంధించిన ఎవరన్నా సార్లు వచ్చి మన బీసీని షాప్ని విజిటింగ్ చేసినప్పుడు మన అన్ని కరెక్ట్ ఉన్నా లేదా అనేది రిమార్క్ కూడా ఉంటుంది. అందులో రిపోర్ట్ రాసి వాళ్ళ డిసిగ్నేషన్ ఏంటిది అలాగే వాళ్ళ సిగ్నేచర్ పెట్టి వెళ్ళిపోతారు అనమాట. సో ఇది వచ్చేసి విజిటింగ్ బుక్. సో అలాగే ఇది వచ్చేసి మనం అకౌంట్ ఓపెనింగ్ అన్నమాట. సో మన కస్టమర్లకు ఎవరెవరికి అకౌంట్ ఓపెన్ చేస్తానో వాళ్ళ లిస్ట్ అయితే ఇందులో వాళ్ళ అకౌంట్ నెంబరు, కిట్ నెంబరు, అలాగే అకౌంట్ ఓకేందా లేదా అనేది, అలాగే వాళ్ళ సిగ్నేచర్ అనేది అయితే ఇది ఇందులో నోట్ చేసి పెట్టాలన్నమాట. సో అలాగే ఇది వచ్చేసి ఏఈపిఎస్ ట్రాన్సాక్షన్ బుక్ అనమాట. సో మనం ప్రతిరోజు ప్రతి కస్టమర్ దగ్గర ఓన్లీ అమౌంట్ విత్డ్రాల్ చేసిన స్టేట్మెంట్ రాయాలి, బ్యాలెన్స్ చెక్ చేసిన అవసరం లేదన్నమాట. సో ఇది వచ్చేసి ఏఈపిఎస్ ట్రాన్సాక్షన్ లిస్ట్ లెజర్ బుక్ అనమాట. సో అలాగే ఇది వచ్చేసి కంప్లైంట్ బాక్స్ అనమాట. సో కస్టమర్కి ఎవరన్నా మన షాప్కి వచ్చి ఏదన్నా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంబంధించిన ప్రొడక్ట్ గురించి ఏమైనా ఇష్యూ ఉన్నా, కంప్లైంట్ ఉన్నా ఇలా మనం నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో విజిటర్ వచ్చినప్పుడు ఈ బుక్ కూడా చెక్ చేస్తారు మనకు. సో ఇవన్నమాట మనకు ఇచ్చిన బుక్స్ అనమాట. సో మీకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బీసీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అలాగే దీని గురించి పూర్తి వీడియో కావాలన్నా కూడా నన్ను కామెంట్ చేయండి. ఫుల్ వీడియో అని నేను వీడియో చేసి పెడతాను.